అందరికీ శుభోదయము. గత వీడియోలో మనము వాక్యం ఎట్లా ఏర్పడింది, వాక్యం ఎక్కడుంది, దేవుడు ఎక్కడని మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనము వాక్యం ఏం చేసింది, వాక్యము సృష్టి అనే అంశం మీద మాట్లాడుకుందాము. అయితే మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి 13 వరకు మనము ధ్యానిద్దాము. అందులో మొదటి వచనం చూద్దాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది అనగా 2 అక్షరాలను చెప్పాము. అలాగే దాని యందు దేవుడు అనే 3 అక్షరాలు ఉన్నాయి. దేవుడు అంటే ఆది యందు దేవుడు, ఆ 3 అక్షరాలు వాక్యము. అవి లేకపోతే ఆది లేదు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండనే ఉంది. అంటే ఆది యందు దేవుడు అనే 3 అక్షరాలు ఉన్నాయి, కలిసి వాక్యం ఏర్పడింది. కాబట్టి ఆది యందు దేవుడు ఉన్నాడు అంటే వాక్యంలో త్రిత్వం ఉంది, దేవుడిలో త్రిత్వం ఉంది. అలాగే దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశంను సృజించెను. భూమిని ఆకాశం సృజించాడు. ఇక్కడ భూమి అనే మొదట ఉంది. అయితే భూమిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. అవి ఈ బైబిల్లో రాయకపోయినా కానీ మనము ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి, ఈ భూమిని అర్థం చేసుకోవడానికి మనము ఈ భూమికి సంబంధించి 2-3 మాటలు మాట్లాడుకుందాము. అందులో భూమి ఉపరితలం నుంచి భూ మధ్యస్థ భాగం వరకు 6000 కిలోమీటర్లు వ్యాపించింది. దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం క్రస్ట్ అంటారు అనమాట, భూపటలం అంటారు. అంటే మనం నిలబడిన ఈ భూమి నుంచి కిందిలో భాగం వరకు 40 కిలోమీటర్లు వ్యాపించింది. అది భూభాగంలో 1% వ్యాపించింది. అంటే ఇందులో నీరు ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, అలాగే మనిషి జీవిస్తాడు, అలాగే పర్వతాలు, లోయలు అవి ఉంటాయి. ఆ 40 కిలోమీటర్ నుంచి కింది వరకు మ్యాంటిల్ అంటారు అనమాట, భూ ప్రావారం అంటారు. అది 2865 కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది. ఇది భూభాగంలో 67.8% వరకు వ్యాపించి ఉంటుంది. ఇది భూ పలకాలు అంటారు అనమాట. ఇది గట్టి ప్రాంతం, కొంచెం వేడిగా కూడా ఉంటుంది ఆ ప్రాంతం. అలాగే ఆ భూ ప్రాకారం నుంచి కింద ఉన్న భాగాన్ని కోర్ అంటారు అనమాట. భూ కేంద్ర స్థానం అది 2900 కిలోమీటర్ నుంచి 6000 కిలోమీటర్ వ్యాపించి ఉంటుంది. ఇది భూభాగంలో భూ కేంద్రంలో 31% వ్యాపించి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఇది నేను చెప్పబోయే వాక్యాలకు చాలా సంబంధం కలిగి ఉంటుంది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. అలాగే దేవుడు ఏం చేస్తుంటే భూమి ఆకాశాలను సృజించాడు. దేవుడు ఆకాశంలో సృజించాడు. భూమి తర్వాత ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి ఆకాశం భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ వరకు ఉన్న పై భాగాన్ని మొదటి ఆకాశం అంటూ, ఇందులో వాతావరణము, జీవులు, పడదోయబడిన అంధకార సంబంధ శక్తులు ఉంటాయి. అక్కడి నుంచి 2వ భాగం సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇది 2వ ఆకాశము. అంటే ఇక్కడ గ్రహాలు ఉంటాయి. 2వ ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఆ 2వ ఆకాశం నుంచి 3వ ఆకాశం వరకు మనకి పరదేశి ఉంటుంది. ఆ పరదేశిలో దేవుడి సింహాసనం ఉంటుంది. అంటే భూమిలో 3 భాగాలు ఉన్నాయి, ఆకాశంలో 3 భాగాలు ఉన్నాయి, దేవుడి వాక్యంలో 3 భాగాలు ఉన్నాయి, దేవుళ్ళు 3 భాగాలు ఉన్నాయి, కాలాలు 3 ఉన్నాయి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అలాగే మనలో కూడా శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. అలాగే 2వ వచనం కూడా చూద్దాము. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకుందంటే భూమి మీద అగాధ జలాలు ఉన్నాయి, అగాధ జలం ఉంది. అంటే భూమి మధ్యలో ఉంది, దాని చుట్టూ నీరు నిండిపోయింది, దాని మీద చీకటి ఉంది. కాబట్టి మనకి నిరాకారంగా ఉంది. అంటే ఆకారం లేదు, కనపడలేదు, సరిగా లేదు, కనపడలేదు మనకి. అందుకు దేవుడు మొదట ఏం చేశాడంటే దేవుడు వెలుగు కమ్మని పలికాడు. దానికి ముందు దేవుని ఆత్మ చీకటి పైన అల్లాడుచుందంట. అంటే దేవుడు ఎలా ఉన్నాడో ఆత్మరూపిగా ఉన్నాడు. దేవుడు ఆ వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. అది మంచిదన్నట్టు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. అంటే మన రూమ్లో ఒక వస్తువు పెట్టి లైట్ ఆఫ్ చేస్తే మనకు ఆ ఆకారం కనబడదు, ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి. చీకటి మనకేం కనబడదు. కాబట్టి దేవుడు మొదట ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. మనం కూడా ఆ రూమ్లో లైట్ వేస్తే అక్కడ ఏదైనా వస్తువు ఉంటే అది ఆకారం కనిపిస్తుంది. అలాగా దేవుడు మొదట ఏం చేశాడంటే వెలుగుని కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు
భూమి మీద ప్రకాశించింది. అలాగే ఆయన వెలుగు మనలో కూడా ఉంది. ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మ సూర్యునికి వెలిగిస్తుంది, అంటే లోకానికి వెలిగిస్తుంది. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు ఇవ్వగలడు. కాబట్టి ఆయన మొదట ఏం చేశాడంటే భూమి మీద వెలుగు కలగని పలికాడు, వెలుగు కలిగింది. చీకటిని పగలని వేరుపరిచాడు. ఆ రోజు ఒక దినమైంది. తర్వాత రెండో దినము ఏం జరిగింది? 6వ వచనంలో జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాక అని పలికాడు. జలముల మధ్య ఒక విశాలం కలగానే పలికాడు. జలం ఉంది కదా, ఆ జలముల మధ్య ఒక విశాలం కలగని పలికాడు. ఆ జలము అంటే ఆ జలాన్ని ఆకాశ జలమని, భూమి మీద జలం భూజలమని వేరుపరచగాకని పలికాడు. ఆ రకంగా వేరైంది. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన విశాలం మీది జలాలు విశాలం క్రింది జలాలు అంటే భూమి మీద జలాలు ఆకాశ జలముగా వేరుపరిచాడు, భూమి మీద జలముగా వేరుపరిచాడు. ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అనే పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలగా రెండవ దినమాయను. అంటే రెండో దినం ఏం చేశాడు? ఆయన జలాన్ని వేరుపరిచాడు. ఆ జలాన్ని ఆకాశంలో జలము, భూమి మీద జలముగా వేరుపరిచాడు. అది రెండవ దినమైంది. 9వ వచనంలో దేవుడు ఆకాశం కింద జలములు ఒక చోటనే కూర్చోబడి, అంటే ఆకాశం కింద జలం అంటే భూమి మీద జలములు ఒక చోటనే కూర్చుండబెట్టాడు. కూర్చోబడి 6 నెలల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైన అంటే జలములన్నిటి కలిసి ఒక చోట కూర్చుండబెట్టాడు. ఒక చోట కూర్చుండబెట్టాడు. ఎందుకంటే 6 నెలల కోసం. అప్పటిదాకా 6 నెలలు లేదు కాబట్టి 6 నెలలు కనబడడం కోసం దేవుడు ఏం చేశాడంటే జలాన్నింటిని మధ్యలో వేరుపరిచాడు. కాబట్టి మధ్యలో 6 నెలలు కనబడింది. అప్పటి వరకు భూమి 6 నెలలు లేదు. ఆయన జలముని వేరుపరిచాడు, ఒకచోట కూర్చుండబెట్టాడు. కాబట్టి మధ్యలో భూమి ఏర్పడింది. ఆ భూభాగం అంతా ఒకటే ఉంది. అప్పుడు దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడు. అంటే జలాన్ని వేరుపరచాడు కదా, వాటికి సముద్రాన్ని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు భూమి మీద ఎంత శాతం వాటర్ ఉంది? 71%, 70% వాటర్ ఉంది. అంటే భూమి మీద వాటర్ ఉంటే 71% ఉంది. అలాగే భూమి కింద కూడా వాటర్ ఉంది. ఆ వాటర్ కలిపితే మొత్తం 90% దాకా వాటర్ ఉంటుంది భూమి మీద. అందుకనే భూమి ఇలా క్రాస్ అయ్యి ఉంది. సహజంగా మనము 2 చేతుల్లో, ఒక చేతిలో 50 కేజీల బరువు, ఒక చేతిలో 100 కేజీల బరువు పెట్టుకుంటే ఏదైతే ఎక్కువ బరువు ఉంటుందో అది కొంచెం కిందికి వంగి ఉంటుంది. అలాగా ఈ భూమి కూడా అలా క్రాస్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఆ జలరాశికి ఆయన సముద్రాన్ని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తముగల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమయ్యను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయం కలగగా 3వ దినమాయను. 3వ దినం ఏం చేసిన? 6 నెలల కలగని పలికాడు, కలిగింది. దాని మీద వృక్షాలను ఫలింపజేశాడు. అలా పలికాడు, అలా వృక్షాలు ఏర్పడ్డాయి. అంటే మొదటగా దేవుడు వెలుగు కమ్మని పలికాడు, రెండవదిగా జలాన్ని వేరుపరిచాడు, మూడవదిగా వృక్షాలను ఫలింపజేశాడు. ఇలాగా 3 రోజులు సృష్టి జరిగింది. ఎందుకంటే మొదటగా 3 రోజులు నేను చెప్తుంది ఏంటంటే త్రిత్వం ఉంది. అంటే మొదట 3 రోజుల్లో మొత్తం చేశాడు. అంటే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగా ఆయన సృష్టించి వేసుకున్నాడు. అందుకనే ఆదిలో వాక్యం ఉంది. దేవుడు అనే 3 అక్షరాల కలిగితే వాక్యం ఏర్పడింది. ఆది కూడా దేవుడనే ఆ వాక్యాలు లేకపోతే అది కూడా ఏర్పడదు. దాని యందు దేవుడు ఉంది కాబట్టి, వాక్యం ఉంది కాబట్టి అది ఆది ఉంది, లేకపోతే ఆది లేదు. దేవుడు లేకపోతే, దేవుడిన వాక్యం లేకపోతే ఆది లేదు. అందుకే ఆయన త్రిత్వం ఉంది. ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే మన సృష్టిని కూడా అర్థం చేసుకోవచ్చు. సృష్టిని అర్థం చేసుకుంటే జరగబోయే సంగతులు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాక్యం సత్యం కనుక. అంటే వాక్యం సత్యం అని ఎలా చెప్తున్నానంటే అక్షర కలయిక వాక్యం ఏర్పడుతుంది, అక్షరం కలవకుండా వాక్యం ఏర్పడదు.
అది సత్యం. అక్షర కలిస్తేనే వాక్యం ఏర్పడుతుంది, అది సత్యం. అయితే దాంట్లో దేవుడిలో త్రిత్వం ఉండాలి. కాబట్టి త్రిత్వం లేకపోతే దేవుడు కూడా సంపూర్ణం కాడు. మనలో కూడా త్రిత్వం ఉంది, శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగా మూడుండ బట్టి మనము ఇలాగా ఆకారంతో ఉన్నాము. దాంట్లో ఏది ఒకటి లేకపోయినా కానీ మనం నిరాకారంగా ఉంటాము. అలాగే సృష్టిలో కూడా వెలుగు లేకపోతే ఆకారం కనబడే కాదు. మనలో కూడా వెలుగు ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది, అది వెలుగు. మనము ఆ ఆత్మ లేకపోతే మనము ఇలా మాట్లాడలేము, ఆత్మ లేకపోతే ఇలా నడచలేము, ఆత్మ లేకపోతే మనం మన క్రియలు చేయలేము. కాబట్టి సృష్టిలో కూడా మొదటగా వెలుగు కమ్ములు పలికింది. ఎందుకంటే ఆ వెలుగు లేకపోతే ఏ చెట్టు కూడా, ఏ మనిషి కూడా బ్రతకలేడు, ఏ జీవి కూడా బ్రతకలేదు దాని మీద. కాబట్టి ఆయన వాక్యమైన దేవుడు, ఆ వాక్యంలో త్రిత్వం ఉంది, ఆయనలో త్రిత్వం ఉంది. కాలాలు ఉన్నాయి, అలాగే భూమిలో భాగాలు ఉన్నాయి 3, ఆకాశంలో భాగాలు ఉన్నాయి 3. అలాగే ఆయన వెలుగినాడు కనుక ఆయన కూడా ఆ వెలుగు మనలో ఉంది, ఆకాశంలో ఉంది వెలుగు, అలాగే ఆయన వెలుగు ఉన్నాడు. 3 వెలుగు అంటే 3కు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే వాక్యము అనే అక్షరాలను అర్థం చేసుకోవాలా. వాక్యం అనే అక్షరం కలిస్తే వాక్యం ఏర్పడిందని అర్థం చేసుకోవాలా. అది దేవుడు అనే అక్షరాల్లో ఆదియందు దేవుడు అని 3 అక్షరాల కలయికతో వాక్యం ఏర్పడింది. కాబట్టి అది సంపూర్ణత వచ్చింది. ఆ దేవుడు అనే అక్షరం లేకపోతే అది లేదు. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను అంటే దేవుడు అనే 3 అక్షరాలతో వాక్యం ఏర్పడింది. ఆదియందు ఆ దేవుడు ఉన్నాడు, ఆ వాక్యాలు ఉన్నాయి, ఆ అక్షరాలు ఉన్నాయి, అక్షర కలయిక వాక్యం ఏర్పడింది. కాబట్టి మనము, అందుకే నేను చెప్తున్నది ఏంటంటే ఆయన వాక్యం సత్యము. ఇప్పుడు మనము ఎక్కడైనా సరే మన వాళ్ళు ఎక్కడి నుంచో ఒక లెటర్ రాసి పంపిస్తే మనము ఆ వాక్యం, ఆ లెటర్ ఉన్న అక్షరాలు మనతో మాట్లాడతాయి. మనం చదివితే ఎందుకు చదువుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ వాక్యాలు కలిసేబట్టి మనకు సంపూర్ణ అర్థం వచ్చింది, అక్షరాలు కలిసేబట్టి సంపూర్ణ అర్థం వచ్చింది. ఆ వాక్యంలో ఏం రాసినా చదివితే మనకు అతని యొక్క భావాలు అర్థమవుతాయి, అతని యొక్క ఆలోచన అర్థమవుతుంది. అంటే ఆ వాక్యం మొత్తం మాట్లాడుతుందంటే వాక్యంలో ప్రాణం ఉంది, వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో జీవం ఉంది. అందుకే ఆయన వాక్యమైన దేవుడు. అందుకే నేను చెప్పేది వాక్యం సత్యమని. అక్షర కలవకపోతే వాక్యం ఏర్పడదు, అక్షర కలవడమే సత్యం. అక్షర కలిస్తే వాక్యం ఏర్పడుతుంది, ఇది సత్యం. ఒక అక్షరము వాక్యం ఏర్పడదు, ఇది అసత్యం. 2 అక్షరాలు కలిస్తేనే వాక్యం ఏర్పడుతుంది, 3 అక్షరాలు కలిస్తేనే సంపూర్ణ అర్థం వస్తుంది, సంపూర్ణ వాక్యం ఏర్పడుతుంది, సంపూర్ణత వస్తుంది. మనలో కూడా 3 అనే ఉన్నాయి కాబట్టి మనకు సంపూర్ణత వచ్చింది. దేవుడిలో 3 ఉన్నాయి కాబట్టి ఆయన సంపూర్ణంగా ఉన్నాడు. దేవుడు ఆయన, వాక్యము దేవుడు అని అర్థం చేసుకోవాలి. అందుకే సత్యమేవ జయితే వాక్యమేవ జయితే, ఈ వాక్యమే సత్యం అని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ వాక్యం నీకు అర్థమైతే ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు, సత్యవాక్యం తెలుసుకుంటారు. వాక్యం అంటే ఏంటో తెలుసుకుంటారు, వాక్యం ఏమైందో తెలుసుకుంటారు, వాక్యం ఎలా ఏర్పడిందో తెలుసుకుంటారు, సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటారు. కాబట్టి నీకు అనిపిస్తే, నీలో ఈ వాక్యము ఆలోచన కల్పిస్తే ఈ వాక్యాన్ని ఇతరులకు చెప్పండి, తెలుసుకుంటారు. ఎందుకంటే జరగబోయే సంగతులు మనం ఎంత వేగంతో వెళ్తున్నామో అంతే వేగంతో దేవుడు వస్తున్నాడు. ఎంత వేగంతో మనం వెళ్తున్నామో మరణం కూడా అంత వేగంతో వస్తుంది. అందుకే ఇది అంత దినాలు, కడవరి దినాలు. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే వాక్యాల సత్యం ఉంది, వాక్యాల దేవుడు ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యం మీకు అర్థమైతే ఇతరులకు షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. సత్యమేవ జయతే వాక్యమేవ జయతే, ఈ వాక్యమే సత్యం. ఆమేన్.